స్థితికి రావాలి అని అంటే మనం చేయవలసింది ఒకటే, మనం ఉన్నతమైనటువంటి విజయాలు మనము అనుసరించాలని అనుకుంటే చేయవలసింది ఒకటే, ఏందో తెలుసా? దేవుని దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ఆకాను ఇజ్రాయేలు ప్రజలలో చూసినట్లయితే వారు అనేక విజయాలను పెంపొందించుకుంటూ, అనేక విజయాలను సాధించుకుంటూ, అనేక విజయాల్ని పొందుకుంటూ, రాజ్యాలను స్వాధీనపరచుకుంటూ వెళ్తున్నటువంటి తరుణంలో ఒక హాయి పట్టణం ఏందండి? చిన్న పట్టణం. ఆ చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందంట? ఏం కోల్పోయిన వాళ్ళు? 36 మంది ప్రజలను కోల్పోయారు అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు వచ్చింది సమస్య? ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందంటే దేవుడు ప్రతిష్ఠించినటువంటి దాన్ని ఒక వ్యక్తి ఏం చేశాడంట? దొంగిలించాడు. యెహోవా మీద ఆశ పెట్టుకొనుడో వాడు మాత్రమే ధన్యుడు. ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి? ఎందుకు దేవుని మీద ఆధారపడాలి? ఎందుకు దేవుని కొరకు బ్రతకాలి? ఎందుకు దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవించాలంటే దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో అట్టి ధన్యత దేవుని మీద ఆధారపడే వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. వాక్యం ఏమని చెప్తుందంటే యెహోవా మీద ఆశ పెట్టుకుంటే వాడు ధన్యుడు. ఆకాను దేవుని మీద ఆశ పెట్టుకోవాల్సినటువంటి వాడు ఇతర వస్తువుల మీద ప్రతిష్ఠితమైనటువంటి దాని మీద ఆశ పెట్టుకుంటే తద్వారా ఆయన చేసినటువంటి తప్పు ఎవరికి అంటుకుంది? ఇక్కడ ఎంటైర్ ఇజ్రాయేల్ ప్రజలకు అంటుకుంది. అక్కడ దేవుని ఒక వ్యక్తి, నేను ఇంత పెద్ద తప్పు చేసినా అది చిన్న తప్పే కదా, దేవుడు చూస్తాడా అనుకుంటాం. కానీ దేవుడు ప్రత్యేకంగా దృష్టి ఉంచింది దేని మీద తెలుసా? ఆకాను చేసిన తప్పు మీదనే. ఆకాను అనుకున్నా, ఏమనుకున్నా అంటే ఇది చిన్న తప్పే, దేవుడు దీన్ని దృష్టి పెడతాడా? దేవుడు పట్టించుకుంటాడా? దేవునికి ఏం అవసరం? కానీ దేవుడు దృష్టి ఉంచింది దాని మీదనే.